వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనమందరం కూడా ఎప్పుడెప్పుడా అని క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నటువంటి కల్కి మూవీ జూన్ 27న రావటానికి అన్ని రకాలుగా సిద్ధమవుతూ ఉంది. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ట్రైలర్ ఆ సినిమాపై ఎలా ఉండబోతుంది అనే దానిపై ఒక అంచనాకు వచ్చేలా చేసింది. అయితే సలార్ తర్వాత 2023 డిసెంబర్లో వచ్చినటువంటి సలార్ మూవీ తర్వాత ప్రభాస్ చేస్తున్నటువంటి ఈ సినిమా పైన కల్కి 2898 AD పైన అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి తగ్గట్లుగా ఆ ట్రైలర్ ఆదరణ పొందింది ఆ జనాల నుంచి, అభిమానుల నుంచి అంటే కాదనే చెప్పాలి. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఆ ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి కేవలం 29 మిలియన్ల వ్యూస్ మాత్రమే సాధించడం చాలామందిని అసంతృప్తికి, నిరాశకు గురి చేసిందని చెప్పాలి. దానికి సంబంధించినటువంటి వివరాలను ఒక్కసారి చూద్దాం, మనం స్క్రీన్ మీద చూద్దాం. జూన్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ట్రైలర్ రిలీజ్ జరుపుకుంది రీసెంట్గా. తొలి 24 గంటల్లో ఈ సినిమా చూస్తే నిరాశపరిచిందనే చెప్పాలి ఈ ట్రైలరు. సలార్ ఫస్ట్ ట్రైలర్ కంటే సలార్ పార్ట్ 2 పార్ట్లుగా వస్తుంది. అందులో పార్ట్ 1 సీజ్ ఫైర్ అనేది మనకు తెలుసు. దాని ట్రైలర్కి 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 116 మిలియన్ల వ్యూస్ వచ్చింది. ప్రభాస్ సినిమాలకు సంబంధించి ఇదే హయ్యెస్ట్ వ్యూస్ పొందినటువంటి ట్రైలర్ అని చెప్పాలి. అదే దానికి ముందు సినిమా ఆదిపురుష్ వచ్చేసి 24 అవర్స్లో 51 మిలియన్ల వ్యూస్ అన్ని భాషల్లో కలిపి సాధించింది. ఇప్పుడు చూస్తే మనం కల్కి ట్రైలర్ చూస్తే అన్ని భాషల్లో కలిపి 29 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక్కడ ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే, మహేష్ బాబు మునుపటి సినిమా ఏదైతే ఉందో గుంటూరు కారం, అది ఒక తెలుగు, మనకు తెలుసు అది పాన్ ఇండియా సినిమా కాదు, కేవలం తెలుగు భాషలోనే రిలీజ్ చేసినటువంటి సినిమా. అది తెలుగు ట్రైలర్కి 37+ మిలియన్ వ్యూస్ 24 అవర్స్లో సాధించింది. అంటే అదే కల్కి తెలుగు వర్షన్కి వస్తే కేవలం 14+ మిలియన్ వ్యూస్ మాత్రమే 24 అవర్స్లో సాధించింది. దీన్ని బట్టి అది ఎంతగా వెనకబడిపోయిందో ఆదరణ విషయంలో, వ్యూస్ విషయంలో అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఏకంగా 14వ స్థానం, అంటే హయ్యెస్ట్ వ్యూస్ పరంగా చూసుకున్నప్పుడు కల్కి ట్రైలర్కి తెలుగు వర్షన్కి 14th ప్లేసే దక్కింది. దానికంటే ముందు ఆదిపురుషు, అలాగే సలార్, ఆయన ఇప్పటివరకు చేసిన వాటిల్లో అయితే సలార్ టాప్ ప్లేస్లో ఉందని చెప్పాలి తెలుగు వర్షన్కి సంబంధించి. అలాగే మొత్తం ఓవరాల్ వ్యూస్ పరంగా చూసుకున్నప్పుడు ఇండియన్ సినిమా పరంగా చూసుకున్నప్పుడు హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ నటించినటువంటి వార్ మూవీకి అత్యధికంగా 137 మిలియన్ వ్యూస్ వచ్చాయి అన్ని భాషల్లో కలిపి. అట్లాగే అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ యాక్ట్ చేసినటువంటి, ఆయన్ని స్టార్ హీరో చేసినటువంటి అర్జున్ రెడ్డిని సందీప్ రెడ్డి వంగ కబీర్ సింగ్గా హిందీలో మనం రీమేక్ చేయటం మనకు తెలుసు. ఆ సినిమా ట్రైలర్కి 24 అవర్స్లో 108 మిలియన్ వ్యూస్, 108 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే అది సెకండ్ ప్లేస్ అని చెప్పుకోవాలి. దీన్ని బట్టి చూసినప్పుడు కల్కి ట్రైలర్ అనేది ఓవరాల్గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయిందా అనే ఒక సందేహం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే సలార్ సినిమా చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ అందులో ఉన్నటువంటి ఆయన మాస్ యాక్షన్ హీరోగా ఎంతగా అలరించాడో ప్రభాస్ మనకు తెలుసు. అందులో ఆయన చాలా తక్కువ డైలాగ్స్ తోటే ఎక్కువ భావోద్వేగాలు ఉన్నటువంటి ఆ క్యారెక్టర్లో తను బ్రహ్మాండంగా విశేషంగా రాణించాడు. అందుకు తగ్గట్లే బాహుబలి తర్వాత చూసుకుంటే ఆయన సినిమాల్లో, అంటే తెలుగుకి సంబంధించి అత్యధిక వసూలు సాధించిన సినిమాగా సలార్ నిలిచిందని చెప్పుకోవాలి. ఈ సినిమా సంబంధించి చూసుకుంటే కల్కి 2898 AD సినిమా సంబంధించి చూసుకుంటే 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తోటి ఈ సినిమాని వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది. చలసాని అసిదత్, అట్లాగే ఆయన కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నాగ్ అశ్విన్ మహానటి, అంతకుముందు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలని డైరెక్ట్ చేసినటువంటి నాగ్ అశ్విన్ తన 3వ సినిమానే ఈ రేంజ్లో, అంటే ఒక పాన్ వరల్డ్ మూవీగా, ఒక గ్లోబల్ మూవీగా ఈ కల్కిని రూపొందిస్తూ
అందరి దృష్టిలోనూ పడ్డాడు. ట్రైలర్ వరకు చూసుకున్నట్లయితే అదంతా కూడా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి హాలీవుడ్ బిగ్ ఫిలిమ్స్, ఒక డ్యూన్ కానివ్వండి, అట్లాగే మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ కానివ్వండి, అట్లాగే స్టార్ వార్స్. సో ఈ సినిమాల ఆ స్థాయిలో ఉంది, వాటిని గుర్తు చేస్తూ ఉంది అని చెప్పేసి ఈవెన్ ఇండియన్ సినిమా విశ్లేషకులే కాకుండా ఇంగ్లీషు హాలీవుడ్ సినీ విశ్లేషకులు కూడా దాని గురించి విశ్లేషణ చేసిన సందర్భాలు మనం చూసాం. సో ప్రభాస్కి 150 కోట్లు ఈ సినిమా ఇస్తూ ఉంటే అందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోనేకి ఒక్కొక్కరికి 20 కోట్లు రెమ్యూనరేషన్ అందాయి అని చెప్పేసి మనకి సమాచారం అందుతూ ఉంది. అట్లాగే ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్గా మనకు కనిపించబోతున్నారు. ట్రైలర్లో లాస్ట్లో ఆయన కనిపించి మరో ప్రపంచం అని చెప్పేసి చెప్పే ఆ డైలాగ్ తోటి ఆయన ఆహార్యం కానీ సో ఒక కొత్తగా ఆయన కనిపిస్తున్నాడు. గతంలో ఆయన ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్ విలన్గా ఈ సినిమాలో ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన్ని భైరవ పాత్రలో ఎలా ప్రభాస్ అడ్డుకుంటాడు, ప్రభాస్ని ఒక టపోరి లాంటి క్యారెక్టర్ అయినటువంటి ప్రభాస్ని ఎలాగా కమల్ హాసన్కి ధీటుగా తయారు చేస్తారు అనే పాత్ర అశ్వత్థామది అయితే ఆ పాత్రలో అమితాబ్ బచ్చన్ చేశారు. అలాగే దీపికా పడుకోనే మనం చూసాం ఈ ట్రైలర్లో. సో నువ్వు కనబోతున్నది మామూలు బిడ్డని కాదు, సృష్టిని అని చెప్పేసి చెప్తున్నటువంటి ఆ డైలాగ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఈ సినిమాలో దీపికా పడుకోనే ఎంత కీలకమైనటువంటి ఒక పాత్రను చేస్తుందో. సో అంటే ఆమె ఈ సినిమాలో ఒక ప్రెగ్నెంట్ లాగా మనకి అందులో చూపించారు ఆ ట్రైలర్లో. సో కాబట్టి ఆమె ఒక బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఆ బిడ్డ ఒక గొప్ప శక్తులు ఉన్నవాడిగా మనకి, అంటే ఒక సృష్టి అని చెప్పేదాన్ని బట్టే ఎంత కీలకమో పుట్టబోయే బిడ్డ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అలాగే మరో బాలీవుడ్ నటి దిశా పటానీ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే భైరవ పక్కనే ఉండే బుజ్జి అనే ఒక పాత్రలో ఒక కారు, ఆ పాత్రకి మన కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇవ్వటం కూడా ఇక్కడ గమనార్హం. చాలా క్యూట్గా ఆ వాయిస్ ఆ బుజ్జి క్యారెక్టర్కి కరెక్ట్గా సరిపోయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఏదేమైతేమే సో రిలీజ్కి అంటే 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్, అంటే ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్తో తయారవుతున్న సినిమాగా దీన్ని చెప్పుకుంటున్నారు. ఈవెన్ ఆదిపురుష్, బాహుబలి, వార్ ఇట్లాంటి సినిమాలకు మించినటువంటి భారీ బడ్జెట్ తోటి కల్కి తయారవుతా ఉంది. సో ఓవరాల్గా ఇలా చూసుకున్నప్పుడు కల్కి ట్రైలర్ సో అందరికీ కూడా కనెక్ట్ కాలేదా అనే ఆ సందేహాలను అయితే, ఎందుకంటే తెలుగు వర్షన్ వచ్చేసి 14 మిలియన్ వ్యూస్, హిందీ కూడా అట్లాగే 14+ మిలియన్ వ్యూస్, ఓవరాల్గా చూసినప్పుడు 29 అన్ని భాషల్లో కలిపి, ఈవెన్ ఎందుకంటే మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో కూడా ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. వీటన్నిటిని కలిపి చూసినా కూడా 24 అవర్స్లో 29 మిలియన్ వ్యూసే వచ్చాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి అయితే అంటే ఇది ట్రైలర్లో ప్రభాస్కు సంబంధించినటువంటి ఆ క్యారెక్టర్ సంబంధించినటువంటి భావోద్వేగాలు లేకపోవటం ఈ వ్యూస్ తగ్గడానికి కారణంగా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. బట్ ఒక ట్రైలర్కి సినిమాకి సో ఏదైతే అంటే ఇది ఓవరాల్గా మొత్తం అంతర్జాతీయ ప్రేక్షకుల్ని, కేవలం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా అంతర్జాతీయ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని నాగ్ అశ్విన్ కంటున్న కళ కాబట్టి దీని యొక్క రేంజ్, దీని యొక్క ఆడియన్స్ రేంజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ట్రైలర్కి కొంచెం తక్కువగా సో ఆ ఫ్యాన్స్ ఆశించిన రీతిలో లేదు కాబట్టే తక్కువగా వచ్చాయని చెప్పేసి మనం భావించవచ్చు. స్టార్టింగ్లో కాకపోతే ఈ సినిమా సంబంధించి, ఈ ట్రైలర్ సంబంధించి ఒక వివాదం కూడా నిన్న ఒకటి వచ్చింది. అదేంటంటే ట్రైలర్ స్టార్టింగ్లో చూపించినటువంటి ఒక ఆర్ట్ వర్క్, ఆ ఆర్ట్ వర్క్లోంచి మనకి బ్యానర్ కనిపిస్తుంది వైజయంతి మూవీస్ అని. ఆ ఆర్ట్ వర్క్ తను సృష్టించినటువంటి ఒక ఆర్ట్కి కాపీ అని చెప్పేసి దక్షిణ కొరియాకి చెందినటువంటి సంగ్ చోయ్ అనే కాన్సెప్ట్ డిజైనర్ నిన్న తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఒకటి పెట్టుకొని తన ఆర్ట్
ఎక్కడి నుంచి అయితే కల్కిలో ఆయన ఆరోపణ చేస్తున్నాడో దాన్ని ప్లాగియారిజం గురైందని చెప్పేసి చేశాడో అంటే కాపీ ఒక చౌర్యం కాన్సెప్ట్ చౌర్యం అనేది జరిగిందని చెప్పేసి ఆయన ఆరోపణ చేశాడు. అయితే ఏమైందో తెలియదు కానీ తర్వాత ఆయన దాన్ని తొలగించడం జరిగింది ఆ పోస్ట్ని. సో దీన్ని అంతా కూడా నేషనల్ మీడియా అందరూ కూడా మన అన్ని దేశం సంబంధించినటువంటి మన మీడియా కాకుండా అంతర్జాతీయ మీడియా కూడా దాన్ని కవర్ చేసింది, ఆ న్యూస్ని ఆయన ఆరోపించిన దాన్ని. సో అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇది నాగ్ అశ్విన్ మేధస్సు నుంచి పుట్టినటువంటి, అలాగే భారతీయ పురాణాల నుంచి పుట్టినటువంటి, మహాభారతం ఇట్లాంటి వాటిన్నింటినీ కూడా పుట్టినటువంటి ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్గా మనం చెప్పుకోవచ్చు. సో జూన్ 27వ తేదీ ఈ సినిమా ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాం. సో ట్రైలర్కి ఆశించిన రీతిలో రాకపోయినప్పటికీ కూడా, వీక్షణలు రాకపోయినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సో బాహుబలిని మించి కలెక్షన్స్ వసూలు చేస్తుందని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు విశ్లేషకులు. అటు భారతీయ ఇటు హాలీవుడ్ విశ్లేషకులు కూడా. చూద్దాం ఏమవుతుందో. 27వ తేదీ వరకు వెయిట్ చేద్దాం.